ఓం అరుణాచలేశ్వరాయ నమః. శ్రీ రమణాశ్రమ లేఖలు 45వ లేఖ పరాత్పర రూపం. ఇది రాసినటువంటి డేట్ వచ్చేసి 2వ తేదీ 5వ నెల 1946వ సంవత్సరం. ఈ మధ్యాహ్నం కొందరు ఆంధ్రులు స్త్రీలతో సహా వచ్చి భగవత్ సన్నిధిలో కొంతసేపు ఉండి వెళ్ళారు. వారిలో ఒక పురుషుడు లేచి చేతులు జోడించి, స్వామి, మేము రామేశ్వరాది యాత్ర చేసుకొని అక్కడ ఉండే దేవతలను సేవించి వచ్చాం. పరాత్పర స్వరూపం ఎటువంటిదో తమ వల్ల తెలుసుకోవాలని ఉంది. దయ ఉంచి తెలపగోరు ప్రార్థిస్తున్నాను అన్నాడు. భగవాన్ చిరునవ్వుతో, అలాగా, అదే మీరు చెబుతున్నారు కదా, అన్ని దేవతలను సేవించి వచ్చామని. అన్నీ తానైనప్పటికీ ఈ అన్నిటికీ అతీతంగా ఉండేదేదో అదే పరాత్పర రూపం. అన్నిటికీ అతీతమన్నమాట. మీరు ఆ దేవాలయాలన్నీ చూడటం వల్ల ఇన్ని దేవుళ్లకు మూలమైన పరాత్పర స్వరూపం ఎటువంటిదో అనే యోచన తట్టింది. అవన్నీ చూడకుంటే ఈ ప్రశ్నే వస్తుందా అన్నారు. అప్పుడు శ్రీవారి ముఖం వికాసం చూస్తే పరాత్పర రూపం తాండవమాడుతూ ఉన్నదన్నమాట. ఆ కళ్ళల్లోని తేజస్సు, ఆ మందహాసం చూసి తీరాలి కంపల్సరీగా. ఆ యువకుడికి ఆ మాటలు అర్థం కాకపోయినా శ్రీవారి కృపా వీక్షణతోటే సంతృప్తి చెంది సహచరులతో సహా నమస్కరించి వెళ్ళిపోయాడు. వారటు పోగానే భగవాన్ ఉత్సాహపూరితులై సమీప వర్తియగు ఒక భక్తునితో, ఇదిగో చూడు, వారి మాటల్లోనే యథార్థం తెలుస్తుంది. పరాత్పర రూపం అంటే పరమునకు పరమైనదేదో అదే యథార్థమని దాని అర్థం. అడిగే మాటకే అర్థం తెలియదు, అర్థం తెలిస్తే జవాబు కూడా దానిలోనే ఉంటుంది అన్నారు భగవాన్ గారు. ఇది పరాత్పర రూపం 45వ లెటర్. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. శుభం.